హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దుబాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ వీడియోలోకి ఫర్దర్గా వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నా లేదా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని సో దట్ ఎప్పుడు వీడియో పబ్లిష్ అయినా ఆ నోటిఫికేషన్ మీ అకౌంట్లోకి వస్తుంది. ఓకేనా? అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఒక యాక్ట్ చేయబోతున్నాను. ఇది నిపుణుల పర్యవేక్షణలో జరిగినది. దయచేసి ఇంటి దగ్గర ఎవ్వరూ ట్రై చేయొద్దు. సో యాక్చువల్లీ నాకు ఈ వేప కావాలి. సో చెట్టు అయితే దగ్గరే ఉంది కానీ అందట్లేదు. మహేష్ని ఎక్కిద్దాము అంటే మహేష్ ఫుల్ బిజీలో ఉన్నారు ఆఫీస్లో, అందుకే ఇంకా తను నిన్ను డిస్టర్బ్ చేయడం అని నేనే రంగంలోకి అయితే దిగాను. సో ఈ వేపాకు ఎందుకు అన్నది నేను మీకైతే చెప్తాను. సో ప్రస్తుతానికైతే ఫస్ట్ ఎక్కి నేను కోసేస్తాను, చూద్దాం. నేను అయితే ఎక్కగలను అన్న కాన్ఫిడెన్స్ ఉంది నాకైతే మాత్రం. సో చూద్దాం. బట్ ఆన్ గ్రౌండ్ ఉన్న కాన్ఫిడెన్స్ వేరు, ఆన్ వాల్ ఉన్న కాన్ఫిడెన్స్ వేరు కదా. సో చూద్దాం ఎలా ఉంటుంది అదంతా. సో ఫస్ట్ అయితే నేను ఎక్కేస్తాను, తర్వాత మాట్లాడతాను. గోడ ఎక్కడానికి రెడీ అవుతున్నాను. కొంచెం నర్వస్గానే ఉంది కానీ అయితే ట్రై చేశాను. ఎందుకు అంటే ఆకుల నెసెసిటీ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూడండి, కెమెరా అయితే పడిపోతూ ఉంది. నేను యాక్చువల్లీ ఫస్ట్ పెట్టిన యాంగిల్ అయితే మంచిగా ఉంది కానీ తర్వాత సరిగ్గా కనిపించలేదు. మొత్తానికైతే గోడ ఎక్కేసాను. ఎక్కేటప్పుడు అంత వీడియోస్లు కనిపించలేదు, కెమెరా అయితే పడిపోయింది కదా. బట్ ఫైనల్గా అయితే ఎక్కేసి ఆ పోల్ ఉన్నది కదా, ఆ దాని సహాయంతో అయితే బ్యాలెన్స్ చేసుకున్నాను. అండ్ ఆకు కూడా బాగానే కోసాను. దాదాపు ఒక 5 minutes ఉన్నట్టున్నాను. సో ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య గారు నాకు అసిస్ట్ చేస్తున్నారు. నేనేమో కోసి చక్కగా అత్తయ్య గారికి ఇస్తున్నాను అనమాట. అత్తయ్య గారు అయితే నాకు మోరల్ సపోర్ట్ ఆబ్వియస్లీ కదా. ఒకళ్ళకి కోయాలి అంటే కొంచెం భయంగా ఉంటుంది. సో ఇంకా అత్తయ్య గారు తీస్తూ ఉన్నారు అనమాట. అటు వెళ్ళనా ఇటు వెళ్ళనా అని ఇలా ఆలోచించుకుంటూ ఉన్నా. సో యాక్చువల్లీ మహేష్ బిజీగా ఉన్నారు కదా, తను ఎందుకు డిస్టర్బ్ చేయడం అని తను ఎక్కించలా. అండ్ ఆల్సో నేను ట్రైపాడ్ ఉంటుంది కదా, ఆ ట్రైపాడ్ కూడా తెచ్చుకోవడం మర్చిపోయాను. ఇంకా పోస్ట్పోన్ అయిపోతుందిలే, ఆ జ్యూస్ మళ్ళీ రాదు అని చెప్పి ఇంకా అలా ఎక్కేసాను. కెమెరా ఇంకొంచెం బాగుంటుంటే బాగుండేది. బట్ మొత్తానికి ఇలా కిందకి ఇవ్వడానికి దిగినప్పుడు అయితే కనిపిస్తుంది కదా నేనే అని చెప్పేసి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కెమెరాకి ఎంత కోసాను అని చెప్పి. అండ్ ఇప్పుడు అసలైన టాస్క్ ఎక్కడం అయితే ఎక్కేసాను. దిగడం ఎలాగా, దిగడమే కొంచెం భయంగా అనిపించింది తెలుసా. ఇలా స్టెప్స్ వేయడానికి కూడా కొంచెం భయపడుతూ ఉన్నాను. అండ్ కొంతమంది అయితే ఈ థ్రెడ్ మీద నడుస్తారు కదా, ఓ మై గాడ్ ఎలా నడుస్తారో అనిపించింది. కోతిలాగా ఎక్కాను. చాలా రోజులైంది గోడలు ఎప్పుడు ఎక్కలే. ఒక్కసారి మాత్రం జాంకాయలు కోసుకోవడానికి ఎక్కాను. ఒక్కసారి జాంకాయలు కోసుకోవడానికి ఎక్కాను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. గోడ ఎక్కడం ఇదే మొదటిసారి. బాబోయ్, మనం అనుకుంటాం కదా ఏదైనా కూడా ఏమన్నా ఇంత చిన్న కూడా ఎక్కేయచ్చు అని, కానీ అక్కడి నుంచి చూస్తే భయం వేస్తుంది తెలుసా. ఇది వచ్చేసి చాలా సన్నగా ఉంది. ఇది నిపుణుల పర్యవేక్షణ రావట్లేదు. ఇది నిపుణుల పర్యవేక్షణలో జరిగింది. దయచేసి ఇంటి దగ్గర ఎవ్వరూ ట్రై చేయొద్దు. సో ఎక్కి దిగడం అయితే అయిపోయింది, అమ్మయ్య. అండ్ దాంతో ఏం చేస్తాను అదంతా అయితే మీకు నెక్స్ట్ చెప్తానులేండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు ఒక మన వంటకం కాదు, దాన్ని రెసిపీ అంటారు. అంటే రెసిపీ కాదు, బేసిక్గా ఇవి వచ్చేసి ఒక కైండ్ ఆఫ్ ఫ్రైమ్స్ లాగా, మనకి అప్పడాలు వడియాలు ఎలాగో అలాగా అనమాట. సో మీరైతే గెస్ట్ చేసి ఉంటారు కదా, చల్ల మిరపకాయలు. సో చల్ల మిరపకాయల్ని చేయబోతున్నాం. అంటే ప్రాసెస్ ఏంటి, ఎలా చేసుకోవచ్చు అన్నది అయితే మీతో షేర్ చేద్దాము అని చెప్పి సో స్టార్ట్ చేశాను. చల్లమిరపకాయలు అయితే మాకు చాలా ఇష్టం. దుబాయ్లో దొరికేవి అస్సలు నచ్చేవి కాదు, అవి ఏంటో ఉప్పుగా ఉండేవి. బట్ మా అత్తయ్య గారు పెట్టేవి అయితే మాత్రం చాలా ఇష్టం. నేను తోటకూరలు కానీ పప్పు ఉప్పుడు కానీ మీకు చాలాసార్లు చూపించాను కదా. సరే అయితే లేట్ చేయకుండా మీకైతే ప్రాసెస్ చూపించేస్తాను. లెట్స్ స్టార్ట్. అవునా అత్తయ్య? ఓకే, ఇవి కడిగి ఆరబెట్టిన మిరపకాయలు. తడిగా ఉన్నప్పుడైనా వేయచ్చా? ఏం కాదు, కడిగి అట్లా పెట్టేసుకున్నా, నీళ్లు చేతులు నవ్వకుండా ఉంటాయి కదా. అదేలే. సో కడిగి తడిగా ఉన్నప్పుడైనా వేయచ్చు అంట. తర్వాత ఎండినప్పుడు మాత్రం తడి ఉండకూడదు.
అప్పుడు బూజు వస్తాయంట. సో ఇవి నార్మల్ సన్న మిరపకాయలు ఉంటాయి కదా, అవి కారం లేకుండా ఏమున్నా నాకు తెలిసి బాగానే ఉంటాయి. బట్ ఇవైతే ఇంకా బాగున్నాయి, సన్నగా ఉన్నాయి. మహేష్ అయితే ఎప్పుడు గ్రీన్ కలర్ పొడుగ్గా ఉండే తెస్తారు కదా, బట్ ఈసారి అవి లేవంట, ఇవి తెచ్చారు. సో యా, అండ్ వీటిని ఒక నిమిషం ఎలా గెరుతున్నారు, వీటిని ఇలాగా పిన్నిస్తూ కానీ ఏదో ఒకటి ఘాటు పెడుతున్నారు. బేసిక్గా ఘాటు పెడితే దాంట్లోకి కూడా మనం ఇప్పుడు దేంట్లో అయితే నానైపోతున్నామో ఆ లిక్విడ్ వెళ్ళి కారం అంతా తగ్గిపోతుంది కదా. ఓకే, సో ఇప్పుడు దేంట్లోకి వేస్తున్నాం. సో కొలతలు అయితే మరీ కరెక్ట్గా అంత తెలియదు, అంటే తెలియదు కాదు, అత్తయ్య గారికి అయితే అలవాటు కాబట్టి అలా ఉరవరిగా వేసేస్తారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి మేము యూజ్ చేసిన మెజర్మెంట్స్ అయితే చెప్తాం. ఇది వచ్చేసి కేజీ కాయలు కదా అత్తయ్య, 30 కేజీ. ఓకే, 30 కేజీ కాయలకి డబ్బా ఉప్పు, ఈ మజ్జిగ ఎంత ఉరామరి పోనీ ఒక 1/2 లీటర్ పులిసిన పెరుగు చిలికేసుకొని వేసేసుకున్నాము అంటే సరిపోతుంది. సో యా, వీటిని ఇలాగా నానేసి కనిపిస్తుందా. సో ఇప్పుడు ఇవన్నీ పచ్చిమిరపకాయలన్నీ గీరేసి పుల్లటి మజ్జిగలో వేసేస్తున్నాం కదా ఉప్పు కలిపిన దాంట్లో. అలాగా వాటిని 3 రోజులు ఉంచాలి. ఎవ్రీడేనో లేకపోతే మీకు కావాలి అనుకుంటేనో ఒక్కసారి కలుపుకోవచ్చు, సో దట్ ఉప్పు అంతా మంచిగా కరిగి అన్ని మిరపకాయలకి పడుతుంది. లేదు అంతా కరిగిపోయింది పర్లేదు అనుకుంటే 3 రోజులు అలా పక్కన పెట్టేసేసుకోవాలి. సో 3 రోజులు అయిపోయిన తర్వాత 4వ రోజు ఈ ఈ మిరపకాయల్ని మజ్జిగ ఉంది కదా, ఆ మజ్జిగలో నుంచి తీసి ఆరబెట్టుకోవాలి సాయంత్రం వరకు. మళ్ళీ సాయంత్రం ఆరిన వాటిని తెచ్చి అవే మజ్జిగలో వేయాలి. ఇలా 3 రోజులు చేయాలి అంట. నేను కూడా ఇది ఫస్ట్ టైం విన్నాం. నేనేమనుకున్నా అంటే 3 రోజులు నానపెట్టేశాక ఇంకా తీసి ఎండ పెట్టేసుకోవడమేమో అనుకున్నా, కాదు అంట. ఇంకొక 3 రోజులు ఏంటి అంటే ఎండపెట్టినవి తెచ్చి మళ్ళీ దీంట్లో వేసి మళ్ళీ ఎండపెట్టాలి. అలా 3 రోజులు అంటే 6 రోజులు అయిపోయిన తర్వాత 7వ రోజు నుంచి ఇంకా బయట చక్కగా నార్మల్గా ఎండపెట్టుకోవడమే. మనం ఎండలో ఎండపెడతాం కదా, సో అలా ఎండపెట్టుకోవడమే. బాగా ఎండిన తర్వాత అని మనకి ఎలా తెలుస్తుంది, ఒక మిరపకాయని తీసుకొని ఇలా విరిచాము అనుకో, పెళ్ళు మన సౌండ్ వస్తుంది, అంటే జస్ట్ విరిగిపోయినట్టుగా వస్తుంది కదా సౌండ్. సో అది మనకి ఇండికేషన్ అనమాట. సో అలా చేయాలి. నాకైతే మిరపకాయల ఘాటు కొడుతూ ఉంది తెలుసా. మంచి ఎండల్లో అయితే ఒక 5-6 డేస్లో ఎండిపోతాయేమో, బట్ ఇప్పుడు అయితే చాలా చల్లగా ఉంది కదా, మేబీ ఒక 10 డేస్ పడుతుందేమో. ఒక చిన్న హింట్ ఆర్ టిప్ అనుకోవచ్చు. ఒకవేళ మజ్జిగ చాలేదు అనుకుంటే నో ప్రాబ్లం, మళ్ళీ మజ్జిగ పోసుకోవచ్చు. అంటే అన్ని కాయలు వేసాక సరిపోలేదు అనుకుంటే మజ్జిగ యాడ్ చేసుకోండి. అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఫస్ట్ టైం చేసిన వాళ్ళు అనుకోండి, ఫస్ట్ టైం ఒకసారి ట్రై చేయండి, దాని లోటుపాట్లు ఏంటో తెలుస్తుంది. నెక్స్ట్ టైం జాగ్రత్తలు తీసుకోవచ్చు, అంతే. చాలా సింపుల్. నేను బాగా చెప్పేస్తున్నాను కానీ ఆబ్వియస్లీ చేసే వాళ్ళకి టెన్షన్ ఉంటుంది కదా. సో నేను దుబాయ్లో ఉన్నప్పుడు నాకు యాక్చువల్గా అంత టైం లేకుండా ఉండింది, లేకపోతే నేనే చేసేదాన్ని. బట్ మనకైతే చక్కగా ఎండ ఉంటుంది కాబట్టి ఈజీగా ఎండిపోతే. నేనైతే అక్కడ ఒడియాలే పెట్టానులేండి. సో ఇవి కూడా పెట్టేది ఒకవేళ చెయ్యాలి అనుకుంటే, బట్ అప్పుడు ఆలోచన లేదు. సో యా, మీరెవరైనా ట్రై చేయాలి, వేరే కంట్రీలో ఉన్నాం, మనకి దొరికినా మంచిగా ఉండవు అనుకుంటే ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి. ఆ పని అయిపోయిన తర్వాత అయితే నేను ముందల గోడ ఎక్కి కష్టపడి కోసిన ఈ పని పెట్టుకున్నాను. ఈ వేపాకునంతా చక్కగా దూసేస్తున్నాను. కొన్నిసార్లు బూజు అలా ఉంటాయి కదా, సో అందుకే మంచిగా చూసి తీసుకుంటూ ఉన్నాను. అండ్ ట్రైపాడ్ తెచ్చుకోలేదు కదా, సో నేను వచ్చేసి సూట్ కేసు ఉంటుంది కదా, సూట్ కేసు పైన పెట్టి ఇలా డౌన్ యాంగిల్లో వచ్చేటట్టుగా తీస్తున్నాను. కెమెరా టెక్నిక్స్ అనాలి, ఇంకేమనాలో నాకైతే తెలియదు కానీ, బట్ ఏదో ఒకటి మంచిగా వచ్చింది కదా. ఇక్కడైతే ఫ్రెష్గా లేవు అండి. మొన్న వర్షాలు కూడా కాదు, కొంచెం మేము వచ్చిన వెంటనే అయితే బాగుండేదేమో, కానీ అప్పుడే అవసరం రాలా. సో ఇంతకీ వేపాకు ఎందుకు కోసానో చెప్పలేదు కదా. యాక్చువల్లీ పైన గార్డెన్ వేసాం కదా, టెర్రస్ గార్డెన్. గార్డెన్ అనే పేరు పెద్దదైతేమో కానీ, బట్ నాకైతే అది టెర్రస్ గార్డెన్ లేండి. వాటికి
ఏంటి సొరకాయ కదా, సొరకాయ వేసాను కదా, సొరకాయ తోటకూర అవన్నీ వేసాం కదా. అవి ఏమవుతుందంటే ఆకుల మధ్యలో ఇలా చిల్లులు వస్తున్నాయి. సరే ఒక రోజు చూసాను, 2 రోజులు చూసాను, ఫుల్ ఆకు మొత్తం పోతుంది. ఏంటా అని చూస్తే అది ఏదో బగ్ అంట. నాకైతే పురుగులేం కనిపించలేదు. సో ఏదో పురుగులు వచ్చి ఈవినింగ్ టైము రాత్రిపూట కొరికేసేసి వెళ్ళిపోతున్నాయి. సో అలా చూస్తుంటే చాలా బాధ అనిపించింది. సో ఏం చేయొచ్చు అని ఆలోచిస్తే ఈజీగా ఇంట్లో అయిపోయే వేప నూనె, ఇంకా వెల్లుల్లి అండ్ మిర్చి కలిపి ఇలా కషాయం చేయొచ్చు అంట. అలోవెరాతో కషాయం చేయొచ్చు. అండ్ ఈ వేప, కుంకుడుకాయ వాటితో కూడా కషాయం చేయొచ్చు. సో అది ఆల్టర్నేట్గా కొడుతూ ఉంటే బాగుంటాయి అని అన్నారు. సరేలే, ఎటు వేప చెట్టు ఉంది కదా మన ఇంటి దగ్గరే అని చెప్పి కోస్తాను. సో చూద్దాం ఎలా వర్కౌట్ అవుతుందో. ఇదైతే 15 days ఉంటుందంట. నేనైతే చాలా ఎక్కువ కోసేసాను. మనకి అంత పెద్ద చెట్లు లేవు కాబట్టి పర్లేదు. ఇంకా వీటిని కోసి ఆరపెట్టుకొని ఎండిపోయిన తర్వాత పొడిగా వేసి కూడా స్టోర్ చేసుకోవచ్చు అంట. మనకి అప్పటికప్పుడు దొరకదు అనుకుంటే ఇలా కూడా స్టోర్ చేసుకొని దీన్ని వేడి నీళ్ళల్లో వేసి కాచుకొని కషాయం లాగా చేసి స్ప్రే చేయొచ్చు అంట. మరి ఎక్కువ డైల్యూటెడ్గా మాత్రమే కొట్టాలి, బాగా కాన్సన్ట్రేటెడ్గా కొడితే పాడైపోతాయి అంట మొక్కలు. సో చూడాలి నేను కూడా. ఇవైతే నాకు ఆబ్వియస్లీ ఎక్కువ అయిపోతాయి. సో కొంచెం అయితే తుంచాను, నేను కొంచెం తుంచాను ఇంత. సో వీటి వరకు కషాయం కాసి చూద్దాం ఎలాగ వస్తుందో. బాగా రిజల్ట్ వస్తే కనుక మిగిలిందంతా కూడా వాడతా. సో యాక్చువల్లీ వేప కషాయం చేయడానికి ఇవి కోసాను. సో కోసేసాను కదా, నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దాం. సో ఈ వేపాకంతా దూసేసాను కదా. దీనికి యాక్చువల్లీ కొలత నీళ్ళు అయితే నాకు తెలియదు. నేనైతే కొద్దిగా పోసి బాగా మరిగించి ఉంచుదాం అనుకున్నా. లైట్ ఆఫ్ అయిపోయిందిలేండి. సో దీన్ని అయితే నీళ్ళు పోసేసి ఒక హాఫ్ దాకా పోసేసి ఆ వాటర్ హాఫ్ అయ్యేంత వరకు ఉంచుతాను. వేప కషాయం వచ్చేసి బయట కూడా దొరుకుతుంది, కానీ నేను నేర్చుకుందాం కదా గార్డెనింగ్ గురించి అని చెప్పి ఇంట్లోనే తయారు చేసుకోవడానికి అయితే ఈ కష్టాలు పడుతున్నా. అండ్ వాటర్ అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ చూసారా కుంకుడుకాయలు, సోప్ నట్స్ అంటారు కదా. సో కుంకుడుకాయలు అనమాట, ఎండిపోయినవి. నార్మల్గా మనకి బయట దొరికేవే. ఎన్ని రోజులైందో చూసి. అండ్ ఇవి కూడా వాడతాను. ఎక్కడ చూసాను అనమాట. ఆబ్వియస్లీ తెలుసు కదా, ఇవి చాలా చేదుగా ఉంటాయి. మనకి కళ్ళలోకి పోయినా లేకపోతే నోట్లోకి పోయినా చేదు మయం ఉంటుంది కదా. సో ఇది కూడా యూజ్ చేద్దాము అని చెప్పి తీసాను అనమాట. చాలా రోజులు అయింది చూసి. కుంకుడుకాయని చూసి చాలా రోజులైంది తెలుసా. మా ఇంట్లో అయితే కుంకుడి చెట్టు ఉండేది. పిందెల నుంచి లేకపోతే ఇది ఎన్ని రోజులు ఉంచాలి అదంతా కూడా అప్పుడైతే బాగా గుర్తుండేది. ఇప్పుడు అస్సలు గుర్తులేదు. నేను వీటిని వాడి కూడా కొన్ని ఇయర్స్ అవుతుంది. ఇప్పుడే చూస్తున్నాను ఈ కషాయం ప్రిపేర్ చేయడానికి ఇవి కూడా మంచిది అంటే ఇంకా ఇవి చూస్తున్నా. అండ్ కుంకుడి చెట్టు కూడా చూసి చాలా రోజులైంది. కొరియర్కి వెళ్ళాను కదా, డిఎఫ్ఎల్ కొరియర్కి వెళ్ళాను కదా అప్పుడు ఒకసారి. సో అక్కడ చర్చ్ దగ్గర అయితే చూశాను. సో మళ్ళీ కుంకుడి కాయలను అయితే ఇప్పుడు చూస్తున్నా. సరే వీటిని అయితే దంచేస్తున్నాను. ఇలా వేసాము అంటే ఆ లోపల ఉన్న చేదు అంత రాదు. సో మీకైతే తెలిసే ఉంటుంది నాకు తెలిసి. కుంకుడుకాయలు ఎవరైనా చిన్నప్పుడు యూజ్ చేస్తే షాంపూయింగ్ కోసం యూజ్ చేసినప్పుడు కూడా ఇలా పగలు కొట్టుకొని దాన్ని యూజ్ చేస్తాం కదా, సేమ్ ఇలాగే. అండ్ ఇక్కడ నాకు టాస్క్ ఏంటో తెలుసా, ఆ కుంకుడుకాయని కొడుతూ ఉంటే లోపల విత్తనం ఠింగని ఎగిరి పడుతూ ఉంది బయట. చిన్నప్పుడు కూడా అంతే. అండ్ చిన్నప్పుడు ఇంటెన్షనల్గా తెలుసా కుంకుడుకాయ విత్తనం జాగ్రత్తగా కొట్టేవాళ్ళం. ఎందుకు అంటే ఆ విత్తనాన్ని తీసుకొని వామనగుంట, ఇంకా కొన్ని ఆటలు ఉన్నాయి, అవి నేను మా నాన్నమ్మ ఆడుకునే వాళ్ళం. నాకు ఆ మెమరీ గుర్తొచ్చింది. వామనగుంట మీకు అసలు తెలుసా? ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే దాదాపు కొట్టడం అయిపోయింది కదా. సో వీటిని కూడా ఈ వాటర్లోకి యాడ్ చేసేస్తున్నా. సో బేసిక్గా ఏంటి అంటే చేదు మయంగా ఉండేటట్టుగా, సో దట్ ఆ బగ్స్ మీద కొడితే చచ్చిపోతాయి అని. ఇవి అంతా ఉడికి కొంచెం వాటర్ తగ్గడానికి టైం పడుతుందిలేండి. ఇల్లంతా అయితే కుంకుడుకాయ స్మెల్ వస్తుంది. చిన్నప్పుడు మనకి షాంపూలు అవన్నీ అలవాట్లేదు కదా. సో కుంకుడుకాయలు కొట్టుకొని వాటిని కాకపెట్టి దాని రసం తీసుకొని
అలా షాంపూ చేసుకునే వాళ్ళం కదా. కుంకుడికాయని ఉడకపెట్టాము అంటే కనుక స్మెల్ వస్తుంది ఇల్లు మొత్తం. సో అదే జరుగుతుంది ఇప్పుడు కూడా. బాగుంది, స్మెల్ అయితే బాగుంది, చూద్దాం. బట్ ఆబ్వియస్లీ ఎంత చేదు ఉంటుందో మనకు తెలిసిందే కదా, స్పెషల్గా అయితే చెప్పక్కర్లేదు. చూడండి ఎంత పొంగుతుందో అసలు. వాటర్ అయితే దాదాపు 1/2 నుండి 1/4 అయ్యేంత వరకు ఉంచాను. అండ్ చాలా లేట్ అయిపోయింది ఆ రోజు అయితే, అందుకని చెప్పేసి ఇంకా అస్సలు స్ప్రే చేయలేదు. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట, ఈవినింగ్ టైంలో. అండ్ నేను లాస్ట్ ఒక 4-5 వ్లాగ్స్ బ్యాక్ చూపించాను కదా, బయట బండ్ల మీద అమ్ముతూ ఉంటారు కదా, అక్కడ వాళ్ళని చూస్తే నాకు కొంచెం జాలనిపిస్తుంది. సో ఏదో ఒకటి పర్చేస్ చేద్దాము అని చెప్పి తీసుకున్నాను అని. సో ఇదే అనమాట ఈ స్ప్రేయర్ అనమాట. ఇప్పుడు దాంట్లో చెట్ల మీద చల్లడానికి దీంట్లో పోసి చేయాలి. అండ్ ఇది ఓపెన్ చేస్తుంటే ఏదో కష్టంగా ఉంది, ఏంటబ్బా అనుకున్నాను. సో వీళ్ళు ఆ స్ట్రాని ఫోల్డ్ చేసి పెట్టారు. బేసిక్గా వీళ్ళ దగ్గర 2 సైజెస్ ఉన్నాయన్నమాట, స్ట్రా సైజెస్. సో బాటిల్ సైజెస్. ఇది చిన్నది అయ్యేసరికి దీన్ని అలా పెట్టారు. అండ్ ఇది వచ్చేసి వాటర్ బాగా చల్లారిపోయింది, అందువల్ల మంచిగా ఇంకా బబుల్స్ లాంటివి ఏం లేకుండా నీట్గా ఉంది. అండ్ పేరుకుపోయి ఉంటుంది కదా, 1 డే అయింది అని చెప్పేసి జస్ట్ అలా కలియ పెడుతూ ఉన్నాను. ఇది కొంచెం థిక్గానే ఉంది అని చెప్పాలి, అందుకే ఈ లిక్విడ్ కొంచెం పోసి వాటర్ కూడా పోసి అప్పుడు స్ప్రే చేద్దాము అనుకున్నాను. నేనేం తప్పు చేశాను అంటే ఈ రెడ్ క్యాప్ ఒకటి ఉంటుంది, అది తీసేసాను అనమాట. నేను ఏదో అనుకున్నాను. అండ్ ఇందాక చెప్పాను కదా, చెట్లకి ఆకులకి ఇలా మధ్య మధ్యలో కన్నం పడుతూ ఉంది, అర్థం కాలేదు అని చెప్పేసి. సో ఇదే అనమాట, తోటకూర చెట్టు ఎంత పెద్దగా పెరిగిందో. ఒక చెట్టే మంచిగా పెరిగింది, కానీ ఇలా ఆకులు అన్నీ తినేస్తూ ఉన్నాయి. ఈసారి కూడా చేతికి రాలేదు అనిపించింది. చిన్న చెట్లను కూడా కొట్టేశాయి. అప్పుడు అర్థమైంది ఏదో వస్తుంది అని చెప్పేసి. సరే అని ఇంకా ఇది స్ప్రే చేద్దామని వచ్చాను. అండ్ ఇక్కడ కూడా మీకు చూపిస్తాను చూడండి, సొరకాయ చెట్టు. ఇప్పుడు చూస్తుంటే చాలా బాధగా ఉంది తెలుసా, ఎందుకు అనేది మీకు నెక్స్ట్ చెప్తానులేండి. అండ్ ఇక్కడ హోల్స్ చూసారా ఇవి. అండ్ ఇవే కాకుండా ఇంకా పైన చాలా పెట్టేశాయి. అండ్ కొన్ని వాటికి అయితే, కొన్ని లీవ్స్కి అయితే ఎగ్స్ లాగా ఇలా పెట్టాయన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇలా పెట్టాయి. అయ్యో అనిపించింది, ఆకులు ఎన్ని కట్ చేసినా మళ్ళీ పైన కూడా వచ్చేస్తూ ఉన్నాయి. ఎందుకులేండి అసలు, చాలా బాధగా అనిపిస్తుంది కదా. బట్ ఏదో ట్రై చేద్దాము అని చెప్పి ఇదైతే చేశాను. అండ్ నేనైతే ఇక్కడ స్ప్రే చేసేస్తున్నాను. యాక్చువల్లీ కెమెరా కూడా నేను హ్యాండిల్ చేస్తున్నా, అందుకని చెప్పేసి కొంచెం కష్టంగా ఉంది. బట్ మొత్తానికైతే నేను స్ప్రే చేస్తాను. సో తర్వాత క్యాప్ పెట్టేసానులేండి. ఆ క్యాప్ పెట్టక ముందు అయితే అన్ఈవెన్గా స్ప్రింకిల్ అవుతుంది. అసలు ఏంటబ్బా అనిపించింది నాకైతే. బట్ క్యాప్ పెట్టాక అయితే పర్లేదు, నీట్గానే వచ్చింది. అండ్ ఇలా అయితే స్ప్రే చేసేస్తూ ఉన్నాను. గుర్తుపెట్టుకోండి, మరీ ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా కొట్టద్దు, కొడితే ఆకులన్నీ ఎండిపోతాయి, మాడిపోతాయి. సో ఇదండి ఇవాళ వీడియో. ఇంతటితో అయితే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్, క్యాచ్ యు సూన్. నేను ఈ వర్డింగ్ చెప్తూ ఉంటే మహేష్ చూసారా క్లాప్స్ కొడుతున్నారు. బాయ్, టేక్ కేర్, క్యాచ్ యు సూన్ అనగానే అదొక అలవాటు అనమాట మహేష్కి. వీడియో గోన ఎండ్ అన్నట్టు. సో అండ్ ఇందాక చెప్పడం మర్చిపోయాను, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఎప్పుడు వీడియో పబ్లిష్ అయినా ఆ నోటిఫికేషన్ మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఓకేనా? అండ్ అలాగే నేను ఈరోజు వేసుకున్న కుర్తా సెట్ అయితే కనుక ఫ్లిప్కార్ట్ లో కొన్నది, చాలా బాగుంటుంది. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్. ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు కమెంట్ చేయండి, మీకైతే లింక్ ఇస్తాను. ఓకే, బాయ్.